ఇష్టపడేవాళ్ళు, నీతి మార్గాలంటే ఇష్టపడేవాళ్ళు, బైబిల్ని గౌరవిస్తున్న వాళ్ళు, బైబిల్ ఒక పవిత్ర గ్రంథం అని దీనికి ఒక మంచి ప్రియారిటీ ఇస్తున్న వాళ్ళు అని నేను అనుకుంటున్నాను. అవునా? ఎంతమంది ఉన్నారు ఇప్పుడు దాకా నేను చెప్పిన పాయింట్లోకి చేరేవాళ్ళు? 4 పాయింట్లు చెప్పాను, నేను అందులోకి చేరతానండి అనేవాళ్ళు చేయొద్దండి ప్లీజ్. వెరీ గుడ్, వెరీ గుడ్, మంచిది. అంటే మీకు ఒక క్లారిటీ ఉంది, మీ గురించి మీకు ఒక క్లారిటీ ఉంది, ఒక అవగాహన ఉంది మీ గురించి మీకు, కదా? అయితే మిమ్మల్ని ఈ రాత్రికాల సమయంలో నేను ఒక ప్రశ్న అడగాలనుకుంటున్నాను. అదేంటంటే, దేవా నీకు ఇష్టంగా నన్ను మలచుకో, నీకు ఇష్టమైంది ఏంటి అని మీరు ప్రార్థన చేసి అన్నాళ్ళైంది. ఈ ప్రశ్న ఏమైనా కొంచెం డిఫరెంట్గా ఉందా మీకు? సాధారణంగా కోట్ల మంది క్రైస్తవ ప్రపంచంలో మన సాధారణంగా అడిగేది ఏంటంటే, నాకు అది లేదు ప్రభా, ఇది లేదు ప్రభా, నాకు ఇది కష్టంగా ఉంది ప్రభా, నా వల్ల కావట్లేదు ప్రభా, నాకు బలం సరిపోవట్లేదు ప్రభా అని మనం దేవుని దగ్గర మొరపెట్టుకుంటాం. లేదా ఎవరైనా కొంచెం భక్తులు, కొంచెం ఆత్మీయంగా ఉన్న వాళ్ళు మనకి కనుక ఎదురు పడితే వాళ్ళని మనం ఏ మాత్రం సందేహించకుండా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు మొత్తం మీద కలిసినప్పుడు ఏమని అడుగుతామంటే, మా కోసం ప్రార్థన చేయండి, మర్చిపోకండి అని చెప్పేసి మన దగ్గర ఉన్నదంతా వాళ్ళకి చెప్తాం. అంటే మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ సెంటర్డ్గా ఉండడానికి ఇష్టపడుతున్నామేమో. దయచేసి ఒకసారి ఆలోచించండి. సెల్ఫ్ సెంటర్డ్, ఒక క్రైస్తవుడి జీవితం సెల్ఫ్ సెంటర్డ్గా ఉండకుండా క్రైస్ట్ సెంటర్డ్గా ఉంటేనే అది ఫలాలను ఇస్తుంది అని చరిత్ర నుంచి భక్తులు చెప్తున్నారు. బైబిల్ కూడా అదే ఘోషిస్తుంది. నువ్వు ఎప్పుడు కూడా నీ మీద ఫోకస్ చేసుకుని ఆలోచించుకుంటున్నావు అంటే నువ్వు సరైన విశ్వాసం ఇంకా కాలేదన్నమాట. క్రీస్తు మీద ఫోకస్ చేసి నీ జీవితాన్ని నడిపించుకుంటుంటే నీ జీవితంలో అద్భుతమైన మార్పులు చూస్తావు, నీ జీవితంలో గొప్ప కార్యాలు నువ్వు చూడగలుగుతావు. అది ఎలాంటి కార్యాలంటే, మొదట లోపల నుంచి స్టార్ట్ అవుతున్న కార్యాలు. కార్యసిద్ధి మనలో కార్యసిద్ధి కలగజేయుచున్న దేవునికి అంటాడు. కార్యసిద్ధి మనలో మొదలవ్వాలట. ఒక మాట చెప్తాను, గుర్తుపెట్టుకోండి. దేవుడి దగ్గర నుంచి కార్యాలు ఆశించే వాళ్ళందరూ, నేను మతాలకు అతీతంగా మాట్లాడుతున్నాను, ఏ మతమైనా కాదు, దేవుడు ఏదో చేస్తే బాగుండు అని ఆలోచించే అల్పజీవులం అండి మనం. దేవుడు నాకు ఏదైనా ఈ విషయంలో చేసి పెడితే బాగుండు, ఆయన్నే కదా నేను అనుకున్నాను, ఆయన్నే కదా నమ్ముకున్నాను అని ఆలోచించే అల్పజీవులం మనం. సో దేవుడు నాకు ఏదైనా చేస్తే బాగుండు అని ఆలోచించే ప్రతి ఒక్కరూ ఆ దేవుని కొరకు నేను ఎలా నిలబడ్డాను అని ప్రశ్నించుకుంటే జీవితం మానవతా విలువలతో పాటు దైవత్వపు విలువలతో అలంకరించబడుతుంది. అందుకే మనకి దేవుడు బైబిల్ని ఇచ్చాడు. 66 పుస్తకాల ఈ గ్రంథం ఈరోజు ప్రపంచంలో ఎన్నో డిబేట్లను నెగ్గుకొని వచ్చేస్తుంది.